గ్యారంటీ దరఖాస్తులను భద్రపరిచేందుకు ట్రంక్ పెట్టెలను అధికారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ మేరకు వార్డు డివిజన్కు ఒకటి చొప్పున ట్రంక్ పెట్టెను కొనుగోలు చేయనున్నారు. అనంతరం గ్రామ సభలో తీసుకున్న అప్లికేషన్లను ఆ పెట్టెల్లో భద్రపరుస్తారు. ఇక పెట్టెల్లో దరఖాస్తు ఫారాలు దాచిపెట్టడంపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటి ఎంపిక ఎలా ఉంటుందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. కోటి ఆశలతో నిరుపేదలు కాంగ్రెస్ గ్యారంటీల కోసం చేస్తామంటున్న దరఖాస్తులను ట్రంకు పెట్టెల్లో భద్రపరిచారు. ఈ మేరకు పురపాలికకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డుకు ఒక్కో ట్రంకు పెట్టె చొప్పున కొనుగోలు చేసి దరఖాస్తులన్నీ వాటిలో భద్రపరచాలని సూచించారు. దీంతో ప్రస్తుతం అధికారులు ట్రంకు పెట్టెల కొనుగోళ్లపై దృష్టి సారించారు. దరఖాస్తుల స్వీకరణ తర్వాత ఏం చేయాలనే దానిపై స్పష్టత కరువైంది. కొన్ని చోట్ల కంప్యూటరీకరణకు కసరత్తు చేస్తుండగా చాలా చోట్ల ఆదేశాలు రాలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో లక్షల్లో వచ్చిన దరఖాస్తులను కంప్యూటరీకరించేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉన్నది. అందుకు పెద్ద ఎత్తున కంప్యూటర్ ఆపరేటర్లు కావాలి. అసలు కంప్యూటరీకరణకు ఒక నమూనానే లేదని ఓ అధికారి వెల్లడించారు. క్షేత్రస్థాయి పరిశీలనకు సైతం మరికొన్ని నెలల సమయం పట్టేలా ఉంది. ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ రెండో రోజు ముగిసింది. లక్షలాది దరఖాస్తులు కార్యాలయాలకు వచ్చి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటన్నిటినీ ట్రంకు పెట్టెలో భద్రపరచాలంటూ అధికారులు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఒక్కో ట్రంకు పెట్టెకు 1,800 రూపాయల వరకు ధర ఉండడంతో కొన్ని మున్సిపాలిటీల్లో డబ్బులు ఎవరివ్వాలి అనే సందేహాలు తలెత్తాయి. మరోవైపు దరఖాస్తుదారుడికి ముద్ర వేసి రసీదు ఇవ్వాల్సి ఉన్నందున కౌంటర్లకు అనుగుణంగా ముద్రలు కూడా లేవని శుక్రవారం కొత్త వాటికి ఆర్డర్ ఇచ్చామని హైదరాబాద్ శివార్ మున్సిపాలిటీకి చెందిన అధికారి ఒకరు తెలిపారు. మరికొన్ని చోట్ల ట్రంకు పెట్టెలు కొనుగోలు చేయకుండా దరఖాస్తులను ఒక గదిలో భద్రపరుస్తున్నారు. కంప్యూటరీకరణ జరిగే వరకు ఎంత సమయం పడుతుందో తెలియనందున ఆ ప్రక్రియ అంతా జరిగేలోపు కార్యాలయాల్లో దరఖాస్తులను కాపాడడం ఒక సవాలని అధికారులు అంటున్నారు. దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు ప్రజలకు తిప్పలు తప్పలేదు. ఓవైపు దరఖాస్తుల కొరత, మరోవైపు దొరికిన ఫారాలు నింపి అధికారులకు ఇచ్చేందుకు ప్రజలు అవస్థలు పడ్డారు. మొదటి రోజు జరిగిన లోటుపాట్లను సరిచేసుకోవాలని సీఎస్ శాంతికుమారి, కలెక్టర్లు ఆదేశించినా పెద్దగా ఫలితం కనిపించలేదు. కొన్ని చోట్ల గ్రామ సభకు ముందే కొంతమంది దళారుల చేతిలోకి దరఖాస్తు ఫారాలు వెళ్లాయి. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం పోసానిపల్లిలో కరెంటు బిల్లులు ప్రజాపాలన కౌంటర్ వద్దే వసూలు చేశారు. ప్రజాపాలనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని సీఎస్ శాంతికుమార్ తెలిపారు. రెండో రోజు మొత్తం 8,12,862 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. పట్టణ ప్రాంతాలు జీహెచ్ఎంసీతో కలిపి 4.89 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 3,23,862 దరఖాస్తులు అందినట్టు వివరించారు. శుక్రవారం ఆమె కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి రోజు ఎదురైన సమస్యలను పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నందుకు అభినందించారు. దరఖాస్తు ఫారాలను విక్రయించకుండా చూడాలని మరోసారి స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలని, దరఖాస్తులు నింపడంలో సహకరించేలా వాలంటీర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.